ఏలూరు రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేశారు. ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించడంతో ఆయన 30 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఈ నిధులతో ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి గోపుర నిర్మాణం నమూనాను రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ అందిస్తారు. మరి ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర మరి మనం ఉన్నాము. ఇది ఈ పెద్ద రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఇంచుమించు కృష్ణ, అటు వెస్ట్ గోదావరి, ఇటు ఏలూరు, అన్ని గుంటూరు, ఇతర జిల్లాల నుంచి కూడా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు మరి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో ఈ యొక్క పెద్ద రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్గా ఇది జరుగుతూ ఉంది. మరి ఇది ఈ మధ్యకాలంలో అయితే కనుక దీన్ని పాత విధానాలు పక్కన పెట్టి కొత్త పద్ధతితోటి పునర్నిర్మాణం చేయడానికైతే సన్నాహాలు చేశారు. దానికి మూలంగా అయితే మరి ముఖ్యంగా ఏలూరు జిల్లాకి చెప్పుకోవాల్సినటువంటి క్షేత్రం, ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. మరి అది ఏలూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే పెద్ద తిరుపతి తరువాత చిన్న తిరుపతిగా పేరుగాంచుతూ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కొనియాడబడుతుంది. అనేక మంది రాష్ట్ర నలుమూల నుంచే కాదు, ప్రపంచ నలుమూల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు రైలు ప్రయాణాల మీదుగా వస్తుంటారు. వారికి అందుబాటులో ఉండే విధంగా మరి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరు ప్రధాన రైల్వే స్టేషన్ దిగంగానే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతన, అనుభూతి కలిగే విధంగా మరి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం గోపురం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా రూపురేఖలతోటి మరి నిర్మాణం చేస్తున్నారు. మరి ఆ నిర్మాణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాము ప్రధాన రైల్వే స్టేషన్ దగ్గర. మరి ఈ నిర్మాణం చూడంగానే, ఈ గోపుర నిర్మాణం చూడంగానే కూడా మనకి ఒక రకమైనటువంటి భక్తి చింతన, ఆధ్యాత్మిక చింతన కలుగుతూ ఉంటుంది. ద్వారకా తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గోపురం, ఆలయ గోపురం ఏ రకంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే మాదిరిగా మరి నిర్మాణం చేస్తున్నారు. మరి దీనికి గాను మరి ప్రత్యేకంగా ఎంపీ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో మన మోడీ గారు మన ఏలూరుకి ఒక వరవలాగా 25 కోట్ల రూపాయలు మన ఏలూరు పెద్ద స్టేషన్కి ఇచ్చి మన ద్వారకా తిరుమలకు అందుబాటులో మనకి స్టేషన్ ఉండడం వల్ల ప్రజలు ఇక్కడ దిగి ఇక్కడ నుంచి చిన్న వెంకన్న స్వామిని దర్శించుకునే విధంగా మరి మనకు సహాయ సహకారాలు అందించారు. 25 కోట్ల రూపాయలు మన ఏలూరు రైల్వే స్టేషన్కి ఇచ్చారు. అట్లాగే ఇక్కడ డెవలప్మెంట్ కూడా మామూలుగా జరగట్లేదు. ఇది ఏదో మనకి హైదరాబాద్లో ఉన్న విధంగా దీని రూపురేఖలన్నీ కూడా మార్చడం జరుగుతుంది. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ఆధ్వర్యంలో మరిన్ని సహాయ సహకారాలు ప్రజలకు అందాలని కోరుకుంటూ నేను మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రైల్వే శాఖ మంత్రి వర్యులకు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇంకా మరిన్ని మన ఏలూరుకి తీసుకురావాలని, అట్లాగే ఎంపీ గారిని, మన ప్రియతమ నేత, మన ముద్దుబిడ్డ అయినటువంటి మోడీ గారిని కూడా మా 2 చేతులు జోడించి నమస్కరించి ప్రార్థించి అడుగుతున్నామని చెప్పి మన ఏలూరు ప్రజల తరఫున నేను ఆకాంక్షిస్తూ వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి నరేంద్ర మోదీ మన ప్రధాని చాలా మంచి ఆలోచనతోటి ముందస్తు దిశగానే అభివృద్ధి దిశలో ముందుకు మరి ప్రధాన రైల్వే స్టేషన్ మీద దృష్టి పెట్టి 25 కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని అన్ని రంగులతోటి, అన్ని అంగులతోటి తీర్చిదిద్దడం అనేది చాలా గర్వకారణంగా చెప్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి కృషి చేశారని చెప్పేసి ప్రయాణికులు, ప్రజలు అందరూ కూడా హర్షించడం జరుగుతుంది. అంతేకాకుండా వందే మాత్రం ట్రైన్ కూడా ఇది ఇక్కడ స్టాప్ లేదు, మరి దానిని కూడా ఇక్కడ స్టాప్ పెట్టే విధంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కృషి చేశారని చెప్పేసి ఆయనకి సగౌరవంగా కృతజ్ఞతలు తెలియజేసే పరిస్థితి. కెమెరామెన్ కోటితోటి గోపాలకృష్ణ, వైకా న్యూస్ జిల్లా ఇన్ఛార్జ్.